నంద్యాల జిల్లా కేంద్రంలోని నందమూరి నగర్లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో చాకలి గుర్రప్ప అనే వ్యక్తిని తన సొంత భార్య పౌర్ణమి అల్లుడితో కలిసి గొంతు నిలిమి దారుణంగా హత్య చేసింది. విషయం తెలుసుకున్న ఏఎస్పీ మందా జావలి ఘటనా స్థలాన్ని పరిశీలించగా పోలీసులు నిందితురాలు పౌర్ణమిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అల్లుడి కోసం గాలిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. మళ్ళా చెప్పలే నాకని చెప్పి కొడతాం మేము. ఏమన్నా కొట్ట నన్ను కూడా కొట్టు. వాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాడు మళ్ళా వాళ్ళమ్మ తెచ్చి మెతుకొని వాడు మెతుకొనే మళ్ళా కొట్టతోడైతే మా పిల్లకెళ్ళి మేము చెప్పమా సార్. నేను చేసిన కాడ ఏమనేవాడు, మీరేంటిగా సార్ మీ కాళ్ళు పట్టుకుంటుంది. ఆ రోజు బోధన్న కొడుకు చంపుతాడమ్మా, చంపే తీరుతాడనేది చంపించినారు కదా సార్. ఆ రోజు మీరు మమ్మల్ని నాపుతారు, ఒకేటు కొట్ట నీయకుండా మాకు ఇప్పుడు ఎత్తావన్నీ పోతాడే. ఇప్పుడు మళ్ళా బాగా పోయేతోడు, ఇంకా మా ఆల్చి వచ్చుకొని బతికేతోడు ఆయన మళ్ళా. సార్ నా పేరు శేషమ్మ, నా ఇల్లు పేరు గుర్రప్ప, నా కూతురే సార్. కానీ ఆ పాప బాగా బతికేతోళ్ళు అల్లుడిని చేసుకునే వాళ్ళ నుంచి అల్లుడు ఏం చేసినాడో ఏమో మాకు తెలియదు. అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని పనుకుని ఏదో మత్తు మందులు మాతర్లు అవి ఇవి నీళ్ళలో కలిపి తాపిచ్చి రిబ్బెన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్. నేనైతే లేను, తిరుపాట్ల సాకిరికి పోయినా, నేనైతే లేను. నేను వచ్చే తరకు పిల్లలను అడిగితే ఇట్లా జరిగిందమ్మా, మమ్మల్ని బయటికి పో, లేకపోతే మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించినారు. పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేసినారు. వాడు అత్త ఇద్దరు కలిసి చంపేసినారు సార్. ఎప్పుడు జరిగిందమ్మా? రాత్రి జరిగింది సార్. రాత్రి 9:30 లోపల జరిగింది సార్. 9:30 లోపల 11కి వీళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా పని అమ్మ ఇట్లా ఎవరో వచ్చినారు ఇంటికి, మళ్ళా ఏంటికో ఏమో తెలియదని వీళ్ళు చెప్పినారు సార్. నాకు ఆ టైంలో బస్సు లేదు, ఏది లేదు, నాకు రానికి ఆస్కారం లేదు, లేక రాలేదు సార్. పొద్దున ఫోన్ చేసి ఇట్లా చచ్చిపోయినాడని ఫోన్ చేసినారు సార్. వచ్చేసాను. పొలం పనికి వస్తాడు సార్, మేము సాకులోళ్ళము. కాకపోతే ఆ పిల్లడు వ్యవసాయం చేస్తాడు, టీఎక్ రెడ్డికి పనికి వస్తాడు. ఏదో 12 టిక్కీల బియ్యం సంవత్సరానికి ఇస్తారు. రోజు కూలి ఇస్తారు. ఆ పిల్లలకి బస్తా ఇస్తారు. అన్ని తెచ్చి ఇస్తారు సార్. తెచ్చియడం అనేది ఏమీ లేదు. కాకపోతే ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించినాము. కొట్టే వచ్చినాం, మళ్ళా కేసు పెట్టించి పిల్లలని అన్ని వీళ్ళను ముగ్గురు పిల్లలని అత్తను తీసుకొని పోయి బొమ్మల సత్రంలో ఇండ్లు తీసి బాడీ పెట్టేసినాడు. పెట్టేచ్చే మళ్ళా కనుక్కొని అట్లా ఇట్లా చూసి తిరిగి కనుక్కలేక పోలీసు వాళ్ళకు కేసు పెట్టి వాళ్ళ పిల్లలకి మాకు ఎవరింట్లో వాళ్ళు బతుకుపోరని చెప్పి ఇచ్చేసినారు. బతుకుపోరని ఇచ్చేసినాక సరేలేని చెప్పి వచ్చేసినాం. వచ్చేసిన వాళ్ళ నుంచి కూడా బంగారు కోసము బగ్గి పేరు ఈ పిల్లని పేరు పెట్టి తీసుకున్నారు సార్. గురప్ప పేరు పెట్టి. ఇంట్లో 4 ఉంటారు సార్. కావ్య, దివ్య, గుర్రప్ప, సుభద్ర. వాళ్ళ భార్య భర్త, 2 పిల్లలు.